మనవేమిరెడ్డి కేంద్ర మంత్రి పదవి కీలక శాఖ దక్కే అవకాశం కసరత్తు చేస్తున్న చంద్రబాబు. ఎన్డీఏతో మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీకి 3 నుంచి 4 మంత్రి పదవులు దక్కుతాయన్న ప్రచారం ఢిల్లీలో జోరుగా సాగుతోంది. అందులో 2 కేబినెట్ ర్యాంకు పదవులతో పాటు మరో 2 సహాయ మంత్రి పదవులు లభిస్తాయని చెబుతున్నారు. ఈ పేర్లను చంద్రబాబు ఖరారు చేసినట్లు కూడా వార్తలు అందుతున్నాయి. సీనియారిటీ, సిన్సియారిటీని సామాజిక వర్గాలుగా చేసి చంద్రబాబు ఈ దఫా కేంద్ర మంత్రివర్గంలో 4 అవకాశం కల్పించనున్నారు. అందులో ఒకరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. నెల్లూరు జిల్లాలో పార్టీ క్లీన్ స్వీప్ చేయడానికి కారణమైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చే అవకాశాలున్నాయి. వేమిరెడ్డి పార్టీలో చేరిన తర్వాతనే నెల్లూరు జిల్లాలో అన్ని రకాలుగా పార్టీకి మంచి హైప్ వచ్చిందని చంద్రబాబు నమ్ముతున్నారు. అందుకోసమే వేమిరెడ్డికి పక్కాగా కేంద్ర మంత్రి పదవి దక్కే అవకాశాలున్నాయి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎన్నికలకు ముందు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ టైంలో నెల్లూరు జిల్లాకు చెందిన చాలా మంది టీడీపీ నేతలు వైసీపీని తిట్టిపోశారు. వేమిరెడ్డి లాంటి వ్యక్తిని ఎలా వదులుకున్నారు అని వైసీపీపై విమర్శలు కురిపించారు. పలుమార్లు నెల్లూరు వచ్చిన చంద్రబాబు కూడా వేమిరెడ్డి పట్ల తన గౌరవాన్ని తెలియజేశారు. టీడీపీలో వేమిరెడ్డికి అత్యున్నత ప్రాధాన్యతను కల్పిస్తానని ఆనాడే చెప్పారు. అందుకే ఆయనకు కేంద్ర మంత్రి ద్వారానే న్యాయం చేకూరుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో టీడీపీ క్లీన్ స్వీప్ చేయడం వెనుక వేమిరెడ్డి సహకారం ఉంది. అందుకే వేమిరెడ్డిని కేంద్ర పదవిలో కూర్చోబెడుతున్నారు చంద్రబాబు. ఈ మేరకు వేమిరెడ్డికి కూడా సమాచారం అందించారని తెలిసింది. కేబినెట్ పదవి ఇస్తారా లేక సహాయ మంత్రి పదవి ఇస్తారా అనేది తేలలేదు. ఇక వేమిరెడ్డితో పాటు కమ్మ సామాజిక వర్గం నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ పేరు బలంగా వినపడుతుంది. పెమ్మసాని అమెరికాలో వ్యాపారవేత్త కావడంతో ఆయనైతే ఎక్కువ కంపెనీలను రాష్ట్రానికి తీసుకువస్తారన్న ఉద్దేశ్యంతో ఆయన వైపు చంద్రబాబు మొగ్గు చూపుతున్నారు. ఉత్తరాంధ్రకు చెందిన కింజారపు రామ్మోహన్ నాయుడు పేరు దాదాపుగా ఖరారైంది. 2014-2019 ఎన్నికల్లో శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గం నుంచి గెలుపొందారు. నమ్మకంగా పార్టీని అంటిపెట్టుకుని ఆ కుటుంబం ఉండటంతో పాటు ఉత్తరాంధ్రలో పార్టీకి వెన్నుదన్నుగా ఆయన నిలుస్తున్నారు. రాయలసీమలో అనంతపురం నుంచి గెలిచిన అంబికా లక్ష్మీ నారాయణ పేరును కేంద్ర మంత్రి పదవికి పరిశీలనలో ఉంచారు.